సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ గురించి. మీ అందరూ చూసే ఉంటారు, ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి నేను పాడిన సాంగ్ నా పాట తేట తెలుగు పాట. సో ఒరిజినల్లీ అదొక ఫీమేల్ సోలో. సో ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళకి ఓన్లీ మేల్ సాంగే ఇస్తున్నారు, లేకపోతే అబ్బాయిల పాటలే వస్తాయి, అమ్మాయిలకి అమ్మాయిల పాటలే వస్తాయి అని ఏమీ లేదు. యాజ్ పార్ట్ ఆఫ్ ద షో అందరికీ అన్ని రకాల సాంగ్స్ వస్తున్నాయి. అందరం మీరు చూస్తారు కూడా, అప్కమింగ్ ఎపిసోడ్స్లో అమ్మాయిలు అబ్బాయిల పాటలు పాడతారు, మిగిలిన కంటెస్టెంట్స్ కూడా. అలాగే అబ్బాయిలు కూడా కొన్ని అమ్మాయిల పాటలు పాడడం జరిగింది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద షో. అలాగే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ద ఆడియో లేబుల్. రీసెంట్గా జరిగిన షెడ్యూల్ ఎగ్జాంపులే తీసుకుందాం. మాకు యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ షెడ్యూల్ బప్పీ లహరి గారి సాంగ్స్ పాడదామని ఇనీషియల్గా డిసైడ్ చేశారు. బట్ అందులో వాళ్ళు అనుకున్న ఆడియో లేబుల్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆ థీమ్ని డిస్కార్డ్ చేసి వేరే థీమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో సాంగ్ సెలెక్షన్ అనేది ద కంప్లీట్ కమిటీ అండ్ ద ప్రొడక్షన్, థీమ్ కానీ లేకపోతే ఆడియో లేబుల్ కానీ వీటన్నిటి బేసిస్ మీద జరుగుతుంది. అలాగే మేమిచ్చే చాయిసెస్ కానీ వీటి బేసిస్ మీద జరుగుతుంది. సో ఈ అలిగేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది మేము చెప్పిన విషయాలు బట్టి.